సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొండపై చీటు వేసిరి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత డాక్టర్ జోషి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. స్వార్థ ప్రార్థన చేయండి. పక్కోళ్ళకి వినపడుతుంది. పక్కోళ్ళని చెప్పొద్దా? నిర్లక్ష్యంతో ఉండకండి. మాకేం వినపడలేదు బ్యాండ్ అప్పటికి మీరు చెప్పినప్పుడు అయిపోయిందని చెప్పి మేము కూడా అంటాం. పిల్లలు మీకు క్వశ్చన్ పెడితే నేను చెప్తానా, క్వశ్చన్ రాంగ్ చేసాను మీ ఇద్దరు కొడతానండి, గుర్తుపెట్టుకోరు. మీరు దేవుని యొక్క వాక్యం వినట్లేదు. సరే, ఈ సమయంలో డాక్టర్ చూసి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. లూకాసు వార్త 23:34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసేది. మనం ఇక్కడ గమనించినట్టయితే సిలువ శ్రమ, యేసు ప్రభువారు మరణము ముందునంతగా బాధించబడి ఆయన సిలువలో వేయబడిన తర్వాత మొదటగా మాట్లాడిన మాట ఇది. మనం ముఖ్యంగా సిలువలో పలికిన మాటలు అవేంటి? యేసు ప్రభు వారు పలికిన చివరి మాటలు. చివరి మాటకు ప్రత్యేకత అనేది ఉంటుంది. అంటే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు మాట్లాడే మాటలు అనేటివి కొంచెం వాటికి ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది.